నిన్నటి రోజున అనంతపురం అర్బన్లోని టీడీపీ మహిళా నేతలు అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులైనటువంటి అనంత వెంకటరామరెడ్డి గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడడం జరిగినది. అంటే ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారి గురించి ఆయన రిటైర్డ్ అయ్యే వయసులో సెటైర్లు వేస్తున్నారని చెప్పేసి ఆ మహిళలు మాట్లాడడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి వయసు మీకు కనిపించడం లేదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాము. అంతేకాకుండా ఈరోజు వాళ్ళు గత 40 సంవత్సరాల నుండి ఎవరే కానీ అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి గతంలో ఇప్పుడంటే మా ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినారు. గతంలో కూడా మరి మీ టీడీపీ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయినారు కదా, మరి అప్పుడు ఎవరే కానీ అభివృద్ధి చేయలేదని చెప్పేసి మీరు తెలియజేస్తున్నారా? అంతేకాకుండా ఈరోజు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడే కానీ అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎక్కడెక్కడ అభివృద్ధి చేసినారని అనేది అనంతపురం అర్బన్ ప్రజలందరికీ తెలుసు. అంతేకాకుండా ఈరోజు ముస్లిం మైనార్టీలకు ఇచ్చినటువంటి ఒక మేయర్ గారి గురించి ఒక రబ్బర్ స్టాంపు అని చెప్పేసి ఆమె మైనార్టీలను అవమానపరుస్తూ ఈరోజు మాట్లాడడం జరిగినది. అంటే రిజర్వేషన్ పరంగా మైనార్టీలకు ఇస్తే ఈరోజు ఆ మేయర్గా వసీం గారిని ఎన్నుకోవడం జరిగినది. ఈరోజు మీరు ఈరోజు మైనార్టీలకి ఇవ్వడం కూడా తప్పుగా వాళ్ళని అవమానపరిచి ఈరోజు ఆమె మాట్లాడుతున్నారు. మరి గతంలో తీసుకుంటే మరి మేయర్ స్వరూప గారు కూడా రబ్బర్ స్టాంప్ అని చెప్పేసి మేము అడుగుతున్నాము. గతంలో ప్రభాకర్ చౌదరి గారు కూడా ఆయన ఏదైనా సలహాలు ఇస్తే ఆయన సలహాల మేరకే ఆ రోజు స్వరూప గారు నడుచుకోవడం జరిగినది. అంతేవిధంగా ఈరోజు కూడా మేయర్ గారు నడుచుకుంటున్నారు. ఈరోజు మేయర్ గారు ఏవైనా చేయకపోతే మీరు ప్రశ్నించండి, అంతేగాని రబ్బర్ స్టాంపు ఆ స్టాంపు అని చెప్పేసి మైనార్టీలను అవమానపరుస్తూ మాట్లాడడం మీకు సరికాదు. అంతేకాకుండా ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారి దాడులు చేసినారు అని చెప్తున్నారు. దాడులు అంటే మాకు అర్థం కావడం లేదు. అంటే మరి సాయినగర్లో ఆప్టికల్ షాప్ పైన దాడులు చేసినారే, అదే దాడి అంటే మాకైతే మరి మా అనంత వెంకటరామరెడ్డి గారు ఎక్కడ దాడులు చేశారు మాకు అర్థం కాక మేము కూడా జుట్టు విక్కుంటున్నామమ్మా. దాడులు అంటే ఆ విధంగా ఉంటాయేమో అని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాము. ఇంకొక విషయం మీకు చెప్తున్నాము. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వంకర్ టింకర్ రోడ్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే, ఏదైనా కానీ రోడ్లు వేసినప్పుడు ఎక్కడైనా రోడ్లు ఉంటే అదే ప్లేస్లోనే అదే రోడ్లు వేస్తారు. మరి మీరు ఈరోజు కొత్తగా ఏమైనా వంకర్ టింకర్ లేకుండా స్ట్రైట్గా రోడ్లు వేసే టెక్నాలజీ ఏమైనా కనుక్కొని ఉంటే మీరు వేసి చూపించండి, మేము కూడా మిమ్మల్ని అభినందిస్తాము. ఈరోజు వంకర్ టింకర్ లేకుండా రోడ్లు ఎక్కడుంటాయమ్మా? మీరు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఈరోజు మేము అభివృద్ధి చేసినారంటున్నారు. మరి అభివృద్ధి చేయడం అంటే 5-6 లిక్కర్ షాపులు ఉండడమా? అర్ధరాత్రి అపరాత్రి అనుకున్న 12 గంటల వరకు మద్యాన్ని ఏర్లై పారించడమా? అంతేకాకుండా మద్యం షాప్లోనే తాపించడమా? ఇదే మాకైతే మీరు చేసిన అభివృద్ధి కనిపిస్తుండదు, కానీ మాకెక్కడ మీరు అభివృద్ధి చేసినట్టు కనిపించడం లేదు. అంతేకాకుండా అనంత వెంకటరామరెడ్డి గారి చరిత్రలోనే ఎక్కడే కానీ వాళ్ళకు వైన్ షాపులు కావచ్చు, లిక్కర్లు కావచ్చు, మా బెల్ట్ షాపులు కావచ్చు, ఏవే కానీ వాళ్ళకు ఈ విధంగా చరిత్ర లేదమ్మా. ఏదైనా ఉంటే ఆ చరిత్ర మీకే ఉంటుంది. ఒకసారి మీరు ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలి. ఈరోజు ఆయన నీకు తండ్రి వయసు లాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. ఏమైనా కొంచెమన్నా పద్ధతిగా మాట్లాడుతున్నారా? మీరు నాయకుల దగ్గర మెప్పు పొందడానికి మైకులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడము మీకు తగదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఈరోజు ఎక్కడే కానీ మీరు ఇంకోటి కాంట్రాక్టర్లను బెదిరించినారని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది. సరే, ఏ కాంట్రాక్టర్ మీకు బెదిరించినారని మీ దగ్గరకు వచ్చి చెప్పుకొని ఉంటారు కదా, పలానా అనంత వెంకటరామరెడ్డి గారు మమ్మల్ని ఈ విధంగా బెదిరించినారు అని చెప్పేసి. సరే, అతన్ని పిలుచుకొచ్చి మీరు మీడియా ముందర పలికించండి. అంతేగాని నోరు ఉంది కదా అని చెప్పేసి నిందలు వేస్తే మేము ఊరుకునేది లేదు. ఆయన ఎక్కడే కానీ అవినీతి చేసినారో మీరు పత్రికాముఖంగా తెలియజేయండి. అధికారంలో ఉన్నారు కదా, మీరు తెలియజేయండి. ఆయన ఎక్కడ అవినీతికి పాల్పడినాడో, ఎవరిని బెదిరించినారో. ఈ విధంగా మీరు ఇష్టం వచ్చినట్టు నోరు పడేసుకుంటే మాత్రము ఊరుకునేది లేదు. కాబట్టి మీరు ఏదైనా ఉంటే అభివృద్ధి వైపు మీరు పయనించండి, కానీ ఈ విధంగా అన్యాయంగా ఒక వ్యక్తి పైన నిందలు వేయడం మీకు సరికాదని చెప్పేసి మేము వైఎస్ఆర్ పార్టీ మహిళలము అందరం మీకు హెచ్చరిస్తున్నాము.